మరి ఈనాటి వార్తల్లోని ముఖ్యమైనటువంటి అంశాలు, మరి స్పెషల్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్తల్లో ప్రధానమైనటువంటి అంశాన్ని మనం ఒకసారి చూద్దాం. స్పెషల్ ఎడిషన్ ఈరోజు ఏమంటున్నది, స్పెషల్ ఎడిషన్ దినపత్రికలో మరి టుడే స్పెషల్ను ఒకసారి చూద్దాం. తప్పకుండా వీకే టీవీ ప్రజా అసెంబ్లీని ప్రజల్లోకి తోసేయవలసిందిగా కోరుతూ, మరి టుడే స్పెషల్లో వచ్చినటువంటి వార్త, ఓటు ముందు చేతులు కలుపుతారు, ఓటు ముందు చేతులు కలుపుతారు, ఓటు తర్వాత తలుపులు మూసేస్తారు. అప్పుడు అన్నా అంటారు, ఇప్పుడు ఎవరు మీరు అంటారు. మాటల్లో స్వర్గం చూపించి చేతల్లో నరకం పెడతారు. ప్రజల ఆశల మీదే ఎక్కి అధికారపు సింహాసనం చేరుతారు. పేదల కన్నీళ్లు చూస్తే కళ్ళకు కనిపించవు అంటారు, కానీ ఎన్నికల సమయానికి అదే ఇల్లు తిరుగుతారు. వాగ్దానాలు వర్షంలా కురిపించి గెలిచాక ఎండ గాలిలా మారిపోతారు. మాట తప్పడమే కాదు, మనస్సు కూడా మరిచిపోతారు. గుర్తుంచుకోండి నాయకులారా, ప్రజలే మీకు శక్తి. అదే ప్రజలు తీర్పు చెప్పితే కుర్చీ క్షణంలో ఖాళీ. ఓటు చిన్నది కాదు, అది ప్రజాస్వామ్యపు గుద్దు. మోసం చేస్తే అదే ఓటు మీ భవిష్యత్తుకు ముగింపు. ఇంకా సహనం పరీక్షించొద్దు, తస్మాత్ జాగ్రత్త, ఇది కొత్త తరం స్వరం అని మరి ఎస్బిఎన్ చారన్న సంపాదకులు స్పెషల్ ఎడిషన్లోని టుడే స్పెషల్లో చాలా అద్భుతంగా చెప్పిండు. మరి నిజం, వాస్తవానికి తస్మాత్ జాగ్రత్త, ఇది కొత్త తరం అయితే వచ్చింది. కొత్త తరం, టెక్నాలజీ మారింది. మీకు 5 ఏళ్లలోనే మీకు సమాధి కట్టేటటువంటి పరిస్థితి అయితే వచ్చింది. 5 ఏళ్లకోసారి సమాధి కడతారు ప్రజలు. గతంలో చూద్దాం ఇంకొక 5 ఏళ్ళు అనేవారు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. చూద్దాం అనేటటువంటిది లేనే లేదు. ఖతం చేద్దాం అనేటటువంటి కాన్సెప్ట్లోనే ఉన్నారు. ఎవరైనా సరే ప్రజల పక్షాన నిలబడతారు, ప్రజల కోసం కొట్లాడతారు, ఖచ్చితంగా వాళ్ళు శాశ్వతంగా నిలబడతారు ఎవరైనా సరే. మరి ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన కవిత్వం చెప్పినా, పాట పాడినా, మాట మాట్లాడినా, ఏది ప్రజల పక్షాన చెప్పినా ఆ వ్యక్తి చిరస్థాయిగా, ఎంత కొత్త తరం వచ్చినా, ఎంత టెక్నాలజీ మారినా ఖచ్చితంగా ఆయన ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిరంతరంగా ఉంటాడు. శివాజీ మహారాజును ఉదాహరణ తీసుకుంటే, ఆయన ఎప్పుడు తన కోసం ఎప్పుడు ఆలోచించలే, ప్రజల కోసం ఆలోచించినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్. అలాంటి ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళ బాటల్లోనే వీకే టీవీ ప్రజా అసెంబ్లీ వెళ్తుంది. అదేవిధంగా స్పెషల్ ఎడిషన్ కూడా మరి తప్పకుండా అదే బాటలో వెళ్ళాలని చెప్పేసి నేను